శివాలయం గుణమనగా బెల్లమురా అది కలిగిన దేవుడిరా. ఎంపీలు ఉన్నారు, 3 రెట్లు జీతాలు పెంచుకున్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉన్నదానిమే 3 రెట్లు జీతాలు పెంచుకున్నారు. ఈ ఉద్యోగస్తులు జీతాలు పెంచుకున్నారు. మీకు మట్టికి సగానికి సగం తగ్గించారు. మరి ఎలా బతుకుతారు? నేను గుడ్డ లేకుండా నేను బయటకు వెళ్తానని ఆడాడు కానీ మగాడు కానీ దమ్ముంటే బయటకు రమ్మనండి. ప్రజానికి గుడ్డ కావాలి, ప్రజోడికి అన్నం కావాలి. అలాంటి వృత్తుల్ని దిగజార్చారు. ఇక్కడ సౌహృదంతో మీరు చక్కని అవకాశం ఇచ్చారు నాకు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అంటే ఏమిటని ఒకసారి ఎన్టీ రామారావు నిండు సభలు అడిగారు. దగ్గర 1,00,000 మంది ఉన్నారు. అయ్యా, ఎవరికి తల వంచకుండా, ఎవరిని దోపిడీ చేయకుండా కష్టపడి చెమటోడ్చి సంపాదనతో బతకడమే ఆత్మాభిమానం అని అందరూ చెప్తున్నారు. నాకు నచ్చలేదు అన్నాడు ఆయన. సరే, నా వంతు వచ్చింది. అయితే మీ శైలిలో చెప్తానండి అన్న. అంటే ఏంటి రాజుగారు అన్నారు, మీరు దుర్యోధనుడు వేషాలు వేస్తూ ఉంటారు కదా, ఆ శైలిలో చెప్తాను సార్, మీకు నచ్చితే అనుసరించడం ఎక్కలేదు అని చెప్పారు. మనిషి భూమి మీద నడుస్తూ ఉంటే కాలు కింద పడ్డ దుమ్ము, మట్టి, ఈ మనిషి నన్ను తొక్కుతారనే కోపం చేత పైకెగిరి తిరిగొచ్చి మనిషి నెత్తి మీద వారి దాన్ని పగతీర్చుకుంటుందంట. మట్టికి ప్రాణం లేదు, చైతన్యం లేదు. చైతన్యం, ప్రాణం లేని మట్టికి ఎంత పౌరుషం ఉంటే నమ్మకంత భూములు నాదీశుణ్ణి నాకెంత పౌరుషం ఉండాలి అనే కాదు చెప్తాడు. పదహతం యతుత్థాయ మూర్ధానమిద్రోహతి స్వస్థ దేవమాన దహీన సద్వరం నధ్య పదాంతరమూర్ధానమిద్రోహతి అచేతనముకు భూపరాగమే పాదహతి చేపదాలక మానవుని మూర్ధము ద్రోహించి తన పగచెప్పుకొనుతుండ సచేతనుడనై సబలుడనై సార్వభౌముడనై ఒక్కాడున గొడవలిచ్చిన పరాభవమునకు ప్రతికరించి నా పౌరుషము నిలబెట్టుకొనగలని అంటాడు. అలాగే ఏ దేశమేకైనా ఎందుకు ఆడినా ఎవరెదురైనా పొగడాలి తల్లి భూభారతులు ఉన్నారు. మన భాషా పటిమేంటో ఒక్క క్షణం నేను ముందు చెప్తాను. అలాంటి పటిమతో ఎవరైనా డైలాగ్ మరి చెప్పగలిగితే 10 లక్షల రూపాయలు అవార్డు ఇక్కడే ఇచ్చేస్తా. 10 లక్షల రూపాయలు. సింధు రాష్ట్రపతియ పరివేక్షిత వసుంధరాభరణ గౌరవ ఉండనై పరరాజమ్మతో సంహరణ భీకర ప్రజల సమగ్రుండనై అభిమాన ధనుండనై దునురుక్షుడనై 14 పౌనములు ఒక్క పెట్టుని ఎత్తు ఒకట పంచాలు ప్రచండ ప్రతాప ప్రబలకు నూరుకులు సోదర గగ్గజుడనై చండతర పరస్పరమిత్రులమై దిగంత విశ్రాంత సద్విషకృతమై మానవీయమై అభిమానవలమై భజకృతమై జగమ్మున పేర్లు కలిగిన శిక్షత్రించములు నిర్మించిన నాకు ఈ ప్రపంచంలో సత్యంపు. అలాగే దేవాంగుల నుంచి సహకారం తీసుకోకుండా నేను ఉంటాననే మగాడు అవుతామా? ఇవాళ పొద్దుగునా మంచిదా, ఎప్పుడు మంచిదా ఆలోచిస్తూ ఉంటారు. ఇదేమొద్దు, దేవుడిచ్చిన ప్రతి క్షణం మంచిదే. అక్కడే ఒకటి చెప్తాడు, కారణం లేవు, కర్తవ్యం లేవు, కీర్తి అపకీర్తులు లేవు, దయ లేదు, దాక్షి